ఈ యొక్క సభను ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా 10వ తారీఖు అని ఒకసారి అచనానంద అబ్బాసారుల వారు మనకు ఉపదేశం చేసినట్టుగా చెప్పారు. ప్రతి నెల 10వ తారీఖు ఇది వార్షికోత్సవం. ఫిబ్రవరి 10వ తారీఖు వార్షికోత్సవం. సరే, ఎంతో సేవ, వారి సేవలు మరవలేని. మరి గురువులను పొగడవలసిన పని లేదు. మనుష్యానం సహస్రేషు అని భగవద్గీత, 1000 ఒకనొకరు ఎన్ని జన్మాల పుణ్య ఫలమున పురుషులందు పుణ్యపురుషులు వేరే అన్నట్లుగా ఈ యొక్క పుణ్యపురుషులందరూ కూడా మొదటి పుణ్యపురుషులు ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి పెద్దలైతే, రెండవ పుణ్యపురుషులు మీరందరూ వినటానికి విననేర్చి చెప్పనేర్చిన, మొదలు విననేర్చినటువంటి వారే వీరందరూ కూడా చెప్పనేర్చినటువంటి విజ్ఞానం కలిగినటువంటి సద్గురుమూర్తులు. ఈ యొక్క దీక్షిత సాంప్రదాయ దీక్షతుల వారు శ్రమించి 100 యజ్ఞాలు చేసి విసుగు చెంది యజ్ఞానికి మూలమైనటువంటి ఏ యొక్క అఖండ పెరుక ఆ పరమాత్మయే సృష్టి కారణమైనటువంటి ఆ చైతన్య పరబ్రహ్మమని ఈ యొక్క సృష్టిని మరి ఏ విధంగా ఎట్లా అది కనరానటువంటి బ్రహ్మణోర్ అవ్యక్త అన్నట్లు అవ్యక్త రూపంలో ఉన్నటువంటి పరమాత్మను దీక్షల వారి గొప్పతనం ఆయన ఒక్కటే ఎక్కువ, ఇంకా ఏమి విసుగు చెంది 100 యజ్ఞాలలో మూల కారణమైనటువంటిది ఏ బ్రహ్మ పదార్థం అవుతుందో అది మాయ అన్నాడు. ఇంకెవరండి సృష్టిలో ఈ మాట. దాన్నే భద్రాద్రి రామశతకమందు నిరసన చేసిండు ఆ యొక్క అఖండ పెరుకను. దాన్నే చైతన్యమని అన్నా, క్షేత్రజ్ఞని అన్నా, జ్ఞానమన్నా, అహంకారమన్నా, సద్రూపమన్నా, చిద్రూపమన్నా, సత్స్వరూపమన్నా, సాక్షి అన్నా, ఈశ్వరుడని అన్నా, ఇలా విష్ణువని అన్నా, పరమాత్మయని అన్నా, బ్రహ్మమన్నా, ఆదిశక్తి అని అన్నా, ఆనందమని అన్నా, పరమ ప్రదంబన్న ప్రకృతి అన్నా, అటువంటి మాయకే ఇన్ని బహునామధేయములు. మాయకే ఇన్ని, అటువంటి మాయ ఎక్కడ ఉందని వెనుకలాడకండి. ఒక సూత్రప్రాయంగా సూటిగా మన సిద్ధాంతకర్త అయినటువంటి దీక్షల వారి తర్వాత ఆయన గద్యభాగం రాస్తే, మన భాగవత కృష్ణయ్య గారు సిద్ధాంతకర్త అయినటువంటి కృష్ణప్రభు రాసినటువంటి మాయను వర్ణనగా భద్రాద్రి రామశతకమందు గురువుగారు రాస్తే, భద్రాద్రి రామశతకము 108 ఉపనిషత్తుల సారాంశాన్ని 108 పద్యాలుగా మనకు తెలుగనువాదంగా అందించినటువంటి గొప్ప మహర్షి పరశురామ నరసింహదాస్ గారు. ఆయన తర్వాత పెద్ద ఇంకా అతీతమైనటువంటి సృష్టినంతను పిడికిలో పట్టుకొని సకల నిగమాగమాది ప్రకరణ నారికేల ఫలసారము తీసుకో గ్రంథం చేసి అన్నట్లుగా ఆయన గారు సకల నిగమములు, సకల శాస్త్రములు, 108 ఉపనిషత్తులు, మన 4 వేదములు, 18 పురాణములు, 1181 ఉపనిషత్తు సారాంశాన్నంతా సారాతీతమైనటువంటి విషయాన్ని కూడా మనకు జన్మరాశి స్థితి కొరకు ప్రబోధ చేసినటువంటిది మన కృష్ణ ప్రభు. అటువంటి కృష్ణ ప్రభు ఆయన మాయను ఆయన ఒక 32 పేర్లతో వర్ణిస్తే, ఈయనగారు కృష్ణప్రభు ఏమన్నంటే, మాయను ఎక్కడో వెనుకలాడకండి, మాయ ఎక్కడో ఉన్నదని వెనుకలాడకండి, పెనుమాయను చూడు మీదే జనకుని జఠరంబు వలన జననీ గర్భంబునొచ్చి మారు రూపున అవయవములు జనితమైపు విను కను ముర్కొనవచ్చును చను దినదీనం అభివృద్ధి అవుతీ నీకే భయము కానీ ఆ మాయల మళ్ళీ నిఖతమాయని చూపుకొని అన్నాడు. మాయని ఎక్కడ వెనుకలాడుతావు నాయన? గింతంత ఈ యొక్క బ్రహ్మణోరవ్యక్త అవ్యక్తో మహాతో మదంకారాత్ పంచతన్మాత్రాన్ని తిప్ప్యో పంచమాభూతాన్ని తిప్ప్యో అఖిలం జగత్. ఈ యొక్క జగత్తులో ఉన్నటువంటి ఈ యొక్క ఆకాశవాయు అగ్ని జలం పృథ్వీ అందు ఓషధులందు అన్నమందు రసమందు సప్తధాతు మయమే ఈ యొక్క
రసంలో కూడుకున్నటువంటి ఇంత నలుసు. ఆ నలుసులో ఎంత ఉన్నదంటే ఈ యొక్క ప్రకృతి భేదములు ప్రబలమాయంటాడు. మరి రసరుద్రములు ఆ రసం వల్ల, మరి రసరుద్రములు మాంసము మేధస్సు, మధ్యాస్థిరేతములు మానితముగా, నివిశబ్దధాతువులు నిబిడీకృతముగా, దేహికి అనేటువంటి జీవుడకు దేహమాయే, పాదాది మస్తక పర్యంతము నుండి ప్రకృతి భేదములు ప్రబలమాయే, స్థూలమై దీర్ఘమై సూక్ష్మమై నటించు అందందు మరణంబు చెందుచుండు, ఇట్టి దేహంబు అందాసలేమి లేక నిన్ను కనువాడు మునిజన సందురుండు. నిన్ను అంటే ఈ యొక్క సద్గురువు అయినటువంటి అఖండ రూపమైనటువంటి పరమాత్మను కలిగినటువంటి వాడు ఈ యొక్క విజ్ఞానం చెప్పి మరి దాని యొక్క ఉన్నటువంటి ఏం చెప్పిండు, ప్రకృతి భేదములు ప్రబలమాయ. ఏంటి ప్రకృతి భేదాలు? నరుడు 96 అంగుళాలు, 8 జానుల పొడవు, నిట్లు జానుల వెడల్పు, నిట్లు 33 కోట్ల రోమంబులు, 72,000 నాళ్ళు, నెముకలు 66, నమరి 92 కీళ్ళు, 33 ముళ్ళ పేరు, షేరుకుండే అర్ధ శరీరం వెనకటి ఆ లెక్క ఆయన గారు రాసినటువంటి అర్ధ శరీర రుద్రము మనం 4 శరీర మాంసం ఉండు, సోల పైత్యం విశేషం మరసోల ఉండు అని ఈ యొక్క ప్రకృతి భేదాన్ని ఈ యొక్క పిండాండ విచారణలో ప్రకృతి భేదాన్ని కూడా విచారణ చేసినటువంటి మహర్షులు మంచి స్వచ్ఛమైనటువంటి తెలుగు అనువాదాన్ని రామశతకముగా 108 ఉపనిషత్తులుగా మనకు స్వచ్ఛమైనటువంటి ఇది ఆంధ్ర కవిత్వం అని మదిరోయం జరుగుతుంది మరయుడే 16 వన్న బసుడిని ముదమును తోలు పెట్టనుంచ ముట్టకుండుదురా, లోకులు చేత పెట్టకుండా పట్టకుండుదురా, అదిగాక కులహీనుడు ఇచ్చిన ద్రవ్యాము ఇది తాంబానంత వేత్త అయినవాడు. ఈ యొక్క 16 ఉన్న పసుడిని తోలుపెట్టులో ఉన్నటువంటి ఆ లక్ష్యాన్ని తోలుపెట్టులో తీసుకోకుండా ఉండలేడు. ఎంత వేత్త కానీ, ఎంత మహర్షి కానీ, ఎంత బ్రాహ్మణత్వం సదాచార సంపన్నుడు కానీ తోలుపెట్టులో ఉన్నటువంటి ధనాన్ని కానీ బంగారాన్ని కానీ తీసుకోకుండా ఉండలేడు. ఎట్లనో అదిగా అనుకోండి. ఈ యొక్క స్వచ్ఛమైనటువంటి తెలుగు అనువాదము ఎందులోకి పోకండి. అగమ నిగమ ఉపనిషత్ ఆగర మదితార్థం చేసినాను, మహితార్థం చేసి అవలమాట చెప్తున్నాను ఈ యొక్క జన్మరాహిత్య స్థితి కొరకు. దీని యొక్క ఎరుక విచరణ ఇప్పుడు ఇదివరకు దాకా ఒక మన వాళ్ళు మన గురువులందరూ ఎన్ని కోణాలలో మాట్లాడుతుండ్రో, ఎంత విజ్ఞానంగా మాట్లాడుతుండ్రో ఒకసారి విచారణ చేయండి. గురువు అయినటువంటి వాడు గురువు అయితే ముఖ్య సరస్వతిగా మాట్లాడుతుంటారు మన వాళ్ళు. ఎంత స్వచ్ఛమైనటువంటి యొక్క ప్రబోధనం దీక్షల వారి ప్రబోధనం ముందుగా శిష్యులు చేస్తూ మూలకున్న ముసలమ్మ వాడలో ఉన్న మూలకున్న ముసలమ్మ కాంటి మోక్షం కావాలని గల్లి గల్లి తిరుక్కుంటూ కూడా వారికి ఉపదేశ పద్ధతి చేసి ఉపదేశానుసారంగా సాధన చత్వారి సంపత్తి కలిగి ఉండి పరిపూర్ణుడైన సద్గురుని చేరి ద్వాస సాష్టంగ దండములు అర్పించి తన్మన ప్రాణములు దారపోసి భక్తితో ఆత్మ అంగ భావ సుస్థానం శుశ్రూషం చేసి సంతోషపరిచి నట్టి శిష్యుని మెచ్చి గట్టిగా గురుమూర్తి అన్నట్టుగా మన గురుమూర్తులందరూ ఎక్కడైనా ఏ సభలోనైనా చూడండి మన వాళ్ళు హైలైట్గా దీక్ష సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కడికి మానవ జన్మ మానవోపాధికి ప్రతి ఒక్కడి జన్మరాహిత్యం కొరకు ఈ యొక్క పరిస్థితి చేస్తూ మన గురువులే ఒకప్పుడు ఈ సభలో అన్నారయ్యా, ఈ యొక్క భోగభాగ్యాలు మానవ జన్మ వద్దంటారు, జన్మరాహిత్యం అంటారు. మరి జన్మరాహిత్యం ఈ భోగభాగ్యాలు అన్నీ ఉన్నాయి కదా, నాకు 4 అంతస్తుల బిల్డింగులు ఉన్నాయి కదా, మరి 40 తులాల బంగారం ఉంది కదా, నా భార్య బిడ్డలు అన్నీ బాగానే ఉన్నాయి కదా, దారేసిన ధనేసిన పుత్రేషంతో కూడుకున్నటువంటి జన్మకు ముడిపడి ఉన్నాయి కదా, ఈ 3 ఏమో భోగభాగ్యాలు వద్దంటారు, జన్మరాహిత్యం ఎందుకని అటువంటి వాళ్ళు కూడా మన దాంట్లో అన్నారు, ఎక్కడో కాదు. అటువంటి దానికి అప్పుడు ఈ యొక్క ప్రశ్నకు సమాధానము ఇటువంటి అబ్బాసారుల వారి, ఇటువంటి కృష్ణమూర్తి నాయన అధ్యక్షుల వారి, ఇటువంటి వారి సమాధానం చెప్పినటువంటి రోజులు ఉన్నాయి. అదే సమాధానం అంటే అరే పుట్టడం దుఃఖం, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయ దుఃఖం, పునః సంసారం సాగరం దుఃఖం, తస్మాత్ జాగృత మేలుకో. పుట్టడం దుఃఖమే, పుట్టడం బాల్య బాల్యంలో దుఃఖమే, 16 సంవత్సరముల దాకా ఎప్పుడో ఏ వేళనో ఏ క్షణములనో, క్షణం విత్తం క్షణం చిత్తం క్షణం మయోగ జీవితం అన్నట్టుగా పుట్టడం దుఃఖమే, జన్మ దుఃఖం. జర అంటే ముసల్తనంలో ఇంకా దుఃఖమే. బాల్యంలో, యవ్వనంలో, కౌమారంలో కొడుకులు బిడ్డలతోని, యవ్వనంలో భార్యలు ఇప్పటికిప్పుడు ప్రేమించుకొని ఈ జంట ఆత్మహత్యలు చూస్తున్నాం మన యొక్క జన్మ దుఃఖంగా. ఇప్పుడు ఉన్నటువంటి క్షణం విత్తం. ఇప్పుడున్న ₹1 ఉందనుకుంటే రాత్రి ఎవడు ఏ సిబిఐ వచ్చి పట్టుకపోతారో తెలియకుంటున్నది. అన్ని క్షణం అని వర్ణన చేసినటువంటి మహామూర్తులు ఈ సద్గురువులందరూ కూడా అటువంటి క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం ఈ చేయి నుంచి చేయబోయే వరకు ఏమైందో అనేటువంటి ఉద్దేశంగా చెప్పినటువంటి మహాత్ములు మనందరూ క్షణంతో కూడుకున్నటువంటిది అఖండ పెరక. ఎప్పుడు ఎక్కడో ఏ వేళనో ఎప్పుడో ఏమవుతుందో తెలియదు. మంచిగానే ఆరోగ్యంగా ఉన్నామనుకుంటాను,
క్షణంలో గుండెపోటు వచ్చి కుర్చీలో కూర్చొని చనిపోయినటువంటి వాళ్ళని ఎంతోమందిని చూస్తున్నాం. ఆధ్యాత్మిక దుఃఖంగా, ఆదిభౌతిక దుఃఖంగా ఎంతో పొద్దున్న లేస్తే ఎన్ని పేపర్లో ఎన్ని టీవీలలో మీరు అందరూ చూస్తున్నారు. ఆదిభౌతికం ఒక పుండు, ఒక గడ్డ ఇటువంటి ఆధ్యాత్మిక దుఃఖం అయితే, ఒక క్యాన్సర్, ఒక దంగవాతం, ఒక పక్షపాతం ఆధ్యాత్మిక దుఃఖం అయితే, ఆదిభౌతిక దుఃఖం ఎన్ని యాక్సిడెంట్లు అయితే పొద్దున్న లేస్తే మనం చూస్తున్నాము. ఆది దైవిక దుఃఖంతో కూడుకున్నటువంటి, జన్మ దుఃఖంతో కూడుకున్నటువంటి ఈ మూడు దుఃఖములను ఈ యొక్క భూకంపం కానీ, తుఫాను కావచ్చు, ఈ యొక్క నేలమట్టం చేసేటువంటి వాయువు కావచ్చు, ఇందులో ఈ యొక్క సృష్టిలో చావు పుట్టుకలతో కూడుకున్నటువంటిది జననమన్న ప్రవాహము. ఆ ప్రవాహాన్ని అడ్డుకోవాలంటే ఏం చేస్తున్నారు మన వాళ్ళు? ఆ ప్రవాహాన్ని అడ్డు కలిగించేవాడటువంటి ఒక్క గురుమూర్తి, అచల గురుమూర్తి తప్ప ఇతరేతరమైనటువంటి మామూలుగా అద్వైతం చెప్పొచ్చు, ద్వైతం చెప్పొచ్చు, విశిష్టాద్వైతము ఎంత మహత్తులని చెప్తున్నారు. ఉద్దండులు వాళ్ళు కూడా అద్వైత సిద్ధాంతంగా మతకర్తలు అయినప్పటికీ వాళ్ళు జన్మరాశి స్థితిని పూర్ణంగా చెప్పలే. వాళ్ళు కూడా అంటున్నారు భవరోగిని, భవవేష గాయనం. ఓకే, ఈ భవ అనేటువంటి భవమంతా పుట్టుకతో ముడుకున్నటువంటి చావు. ఏదైతే పుట్టింది గిట్టు జ్ఞానం అంటాడు, ఏదైతే పుడుతుందో సృష్టిలో గిట్టుతుంది. అటువంటి రహితమైనటువంటి స్థితిని మన వాళ్ళు, మన సద్గురులందరూ ప్రబోధ చేస్తున్నారు. కాబట్టి మనకు అందరికీ 10 నిమిషాలు రావాలి కదా. ఏదో జన్మ మరి రాహిత్యం కొరకు, మీ అందరి కలయిక కొరకు, సాధునాం దర్శనం పుణ్యం అన్నట్లుగా మీ దర్శనమైంది. అందరికీ సద్గురుడు దర్శనమైనందుకు నా జన్మ కూడా తరించింది అనుకుంటాను. ఇప్పుడే కాకుండా ఇటువంటి ఉన్నటువంటి నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ద్వాదశ సుమాంజలు అర్పిస్తూ మీ అందరు విన్నటువంటి వాళ్ళకు కూడా మీ యొక్క ధన్యవాదాలు. నాయన అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.